హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్చన తన గదిలో ఏడుస్తూ ఉంటుంది. మహాలక్ష్మి అర్చన దగ్గరికి వస్తుంది. ఏంటి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా కూతురికి అన్యాయం చేసావు, అంతేకాకుండా ఆ రాకేష్కి ఇచ్చి నా కూతురి గొంతు కోసావు. అలా అని చెప్పేసి ఇక నా కూతుర్ని అన్యాయం చేసి ఇదంతా చేసింది నువ్వే. అయినా మళ్ళీ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు. ఏ మొహం పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నావు మహాలక్ష్మి అని చెప్పేసి ఈ విధంగా అర్చన గట్టిగా అరుస్తూ ఉంటుంది. నేను ఒకటి చెప్తున్నాను, వింటావా? ఎందుకంటే నీకు పెళ్లి చేసే స్తోమత లేదు, గిరి కూడా అంత కూడా లేదు. అలా అని చెప్పేసి మీరు పెళ్లి చేస్తారని నమ్మకం ఏముంది అని చెప్పేసి మహా ఈ విధంగా అంటుండగా అర్చన షాక్ అయిపోతుంది. అందుకనే రాకేష్ని ఇచ్చి పెళ్లి చేశాను. ఒకటి చెప్పు, ఆ రోజు ప్రీతికి ఇచ్చి చేస్తానంటే అప్పుడు నాకు సపోర్టుగా మాట్లాడు. ఇప్పుడేంటి ఇక ఇలా మాట్లాడుతున్నావు? నీ కూతురు జీవితం ఏమి కాదు, నేను మాటిస్తున్నాను. ఎలాగైనా సరే ఆ రాకేష్ మార్చే ప్రయత్నం నేను చేస్తాను. కాళ్ళు విరగొట్టైనా సరే, ఎలాగైనా సరే అతనికి బుద్ధొచ్చి తనతో హ్యాపీగా ఉండేలా చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా మహాలక్ష్మి అర్చనకు మాటిస్తుంది. నిజమే కదా, నిజమే, నేను మాటిస్తున్నాను కదా, ఎలాగైనా సరే తనతో హ్యాపీగా ఉండేలా చేసే పూచి నాది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. అవును, ఇంకోటి మర్చిపోయాను. ఇప్పుడు మనిద్దరం ఒకటి ఉండాలి. ఎందుకంటే ఆ సీతను దెబ్బ కొట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. అందుకనే మనిద్దరం కలిసి ఆ వ్యాపారాన్ని ఎలాగైనా చేసి అందులో గెలిచి సీతను బయటికి పంపించాలి. అవును, సరే, నేను ఒకటి చెప్తున్నాను మహా, నువ్వు మాటిచ్చావు కాబట్టి నా కూతురు జీవితం ఏం కాకుండా చూసుకుంటాను అని చెప్పావు కదా, దాని ప్రకారమే నీతో ఉంటాను. అంతేకాకుండా ఇక నేను కూడా చెప్తున్నాను, చీరల వ్యాపారం ఎలాగైనా అందులో గెలిచి ఆ సీతను బయటికి వెళ్ళగట్టే పూచి నాది. నేను మాటిస్తున్నాను, నువ్వు నాకు మాటిచ్చినట్టే నీకు నేను మాటిస్తున్నాను చెప్పేసి అర్చన అంటుండగా ఈలోపు సీత మాటలు విని క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి వస్తుంది. తోడు దొంగలు ఒకటయ్యారు. అయినా చిన్నత్తయ్య, నువ్వు తక్కువదానేం కాను. కూతురు జీవితం సర్వనాశనమైనా సరే ఇక చేతులు కలిపి మళ్ళీ దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నావే, అయినా నేను అని ఏం లాభంలే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. తోటి యారాల కూతురు జీవితం నాశనమైనా సరే నేను మాత్రం తనతో ఉంటానని చెప్పేసి అన్నావే, రే బాగానే ఉంది. తోడు దొంగలని చెప్పేసి అంటుండగా, ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు? నోటికొచ్చిందల్లా. సర్లే, నాకెందుకులే కానీ పందెం గురించి ఏమైంది? చీరలు మీరు ఎలాగైనా సరే అమ్మి రేపటిలోగా ఎవరు గెలుపు ఎవరు ఓటిమో ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి సీతను దెబ్బ కొట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించాలంటే ఇక చిన్న ప్లాన్ అని చెప్పేసి ఈలోపు అర్చనకు ప్లాన్ చెప్తుంది. అప్పుడు వెంటనే గెటప్ చేంజ్ చేస్తారు. ఇక మిడిల్ క్లాస్ లాగా శారీస్ కట్టి చీరల వ్యాపారం బయట మొదలు పెడతారు. ఈలోపు అర్చన అంటుంది, ఇదేంటి మిడిల్ క్లాస్ లాగా ఇలా ఉండడం? నువ్వే అన్నావు కదా అర్చన, ఇలా ఉంటేనే సీతలాగా ఉంటేనే చీరలు అమ్ముతాం అని చెప్పేసన్నావు. ఇప్పుడు సీత నా గెటప్లో ఆఫీస్కి వెళ్తుంది. ఇక మొదలుపెట్టు. ఏంటి నేనా? నువ్వే కదా ఐడియా ఇచ్చావు, మొదలుపెట్టు. రండమ్మా రండి, కొత్త కొత్త చీరలు అని చెప్పేసి అర్చన అంటుండగా అందరూ వచ్చి చీరలు చూస్తుంటారు. ఇదిగో ఇదిగో చూడండి చీరలు, ఇది బాగుందని చెప్పేసి అంటుండగా ఈలోపు సుమతిని ఇక కోర్టుకు తీసుకెళ్తుండగా అప్పుడు వెంటనే అక్కడి నుంచి విద్యాదేవి అదే సుమతి మహాను చూస్తుంది. ఒక్క నిమిషం ఆగుతారా, మహాతో మాట్లాడొస్తానని చెప్పేసి సుమతి అన్న తర్వాత, మీరు మాట్లాడతానంటే నేనెందుకు వద్దంటాను, రండి అని చెప్పేసి వెంటనే సుమతి వెళ్ళి మహాన్ అంటుంది, ఏంటి రోడ్డు పాలయ్యవా అని చెప్పేసి అంటుండగా, నేను రోడ్డు పాలవ్వడం కాదు, నీ మేనకోడలు చేసిన పని ఛాలెంజ్లో పెట్టింది. అయినా ఛాలెంజ్లో పెట్టింది కాబట్టి ఇలా ఉన్నా, నా సంగతి వదిలే. కానీ ఏంటి ఇక నువ్వు ఏకంగా శిక్ష పడడానికి వెళ్తున్నావు కదా అని చెప్పేసి విధంగా మహా అంటూ ఉంటుంది. ఒక పంచే, నువ్వు ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఇక నువ్వు నా కాళ్ళు పట్టుకొని మహా తప్పైందని చెప్పు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెనకాలన్న ఎస్ఐ దగ్గర రివాల్వర్ పట్టుకొని మహాలక్ష్మికి గన్ గురి పెడుతుంది. మహాలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా లేచి నిలబడి అర్చన లాగేస్తుంది. ఏంటి మహా, నన్ను చంపమంటావే ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఇక సీఏ గారు
తన దగ్గరున్న గన్ తీసుకోండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే సుమతి దగ్గరున్న గన్ తీసుకుంటాడు. ఇక సుమతిని ఈ విధంగా అంటూ ఉంటుంది మహాలక్ష్మి, తన మీద ఇంకో కేసు ఫైల్ చేయండి, నన్ను చంపే ప్రయత్నంలో కేసు ఫైల్ చేయమను. ఎందుకంటే ఇక కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఎస్ఐ మధ్యలో ఆపి మహాతో మీటింగ్ పెట్టాడని నేను వెంటనే రివర్స్ కేసు పెట్టాననుకో ఇతని ఉద్యోగం పోతుందని చెప్పేసి సుమతి అంటుంది. అవును మేడం, ఈమెడన్న కూడా కరెక్టే, అయినా ఎందుకు వచ్చిన ప్రాబ్లం అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి సుమతిని తీసుకెళ్తూ ఉంటారు. మరోవైపు అయినా సుమతి మాటలు వింటుంటే నిజంగానే బయటికి వచ్చి మనని ఏదో చేసేలా ఉంది, దాని మొహం అది బయటికి రాలే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. మరోవైపు ఇక శివకృష్ణ సుమతికి ఫోన్ చేస్తుండగా నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది. ఇక ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేయని చెప్పేసి ఇక లలిత అన్న తర్వాత అప్పుడు వెంటనే ఇక రామ్కి శివకృష్ణ ఫోన్ చేస్తాడు. చెప్పండి మామయ్య, సీత ఫోన్ కలవట్లేదు అని చెప్పేసి అంటుండగా ఇక సీత ఇక్కడ ఏం చేసిందంటే ఏం జరిగింది రామ్ అని చెప్పేసి అంటుండగా మామయ్య ఇక సీత లేనిపోని అన్నీ పెట్టుకుంటుంది, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏం జరిగిందని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు మహాలక్ష్మితో ఛాలెంజ్ గురించి శివకృష్ణకు చెప్తూ ఉంటాడు. ఇంత పెద్దగా ఇలా ఎలా చేసింది సీత, ఆ పోటీలో గెలుస్తుందా, ఇక చాలా అనుభవం ఉండాలి, సీత ఇలా ఎందుకు చేసింది అని చెప్పేసి శివకృష్ణ ఇక అంటూ ఉంటాడు. అసలు తెలియని విషయాలలో సీత ఇలా ఎందుకు చేస్తుంది, అదే మామయ్య నాకు కూడా అర్థం కావట్లేదు, ఈ పందెంలో ఎలాగైనా పిన్ని గెలుస్తుంది, కానీ సీత ఓడిపోతే సీత ఇక మాకు దూరం అవుతుంది, మళ్ళీ మా పిన్ని అనుకున్నది ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అని ఇక వెంటనే రామ్ కాల్ కట్ చేస్తాడు. మరోవైపు శివకృష్ణ కూడా చాలా టెన్షన్ పడుతూ ఇలా ఎందుకు ఛాలెంజ్ చేసింది సీత అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఈలోపు సీత వెనక నుంచి వచ్చి రామ్ను హక్ చేసుకుంటుంది. అప్పుడు మామ నీ భయం నాకు అర్థమైంది, మా నాన్నగారితో మాట్లాడేది కూడా నాకు అర్థమైంది, నువ్వు కంగారు పడకు మామ, ఎలాగైనా సరే ఈ పోటీలో గెలుస్తాను, నీకు మాటిస్తున్నానని చెప్పేసి రామ్కి మాటిస్తుంది. ఇక మరోవైపేమో ఇక ముఖర్జీ వెంటనే మహాలక్ష్మిని పిలిపిస్తాడు. వెంటనే ఫైలు విసిరి కొట్టి విధంగా అంటూ ఉంటారు, మీ ఆఫీస్లో జరుగుతున్న తప్పులేంటి, ఇక అంతేకాకుండా ప్రతి ఒక్క లెక్కకు పొరపాటు చాలా ఉంది మహాలక్ష్మి గారు, ఇదంతటి కారణం మీరే, అసలు ఎంత నమ్మక ద్రోహం చేశారు, కొన్ని కోట్లు మేము పెట్టి మిమ్మల్ని నమ్మి ఆఫీస్లో పెట్టాం, దానికి ఫలితంగా మీరు చేసింది ఇక మమ్మల్ని నమ్మించి మోసం చేశారు, దీనికి ఫలితంగా మిమ్మల్ని పోలీసుల పట్టించి అరెస్ట్ చేయించాలని చెప్పేసి ముఖర్జీ ఇక వార్నింగ్ ఇస్తాడు మహాలక్ష్మికి. ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. సారీ అండి, ఇదంతా నేను సరిచేస్తాను, అయినా ఇదంతా కావాలని నువ్వు చేశావు, కానీ 2 రోజులలో సీత దీని లెక్కను చూసి ప్రతి ఒక్కటి పసిగట్టి 2 రోజులలో నిజాన్ని బయట పెట్టింది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. అయితే దీనికి ఇక మీరు బయటికి తప్పించుకోవాలంటే ఒకే ఒక ప్లాన్ చెప్తాను, ఏంటి సార్ అని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు ముఖర్జీ చెప్పేసరికి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక మరోవైపు గిరి, అర్చన, రామ్ ఇక అందరు కలిసి ఉంటారు కదా, అప్పుడు గెలుపు ఓటముల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈసారి సీత ఓడిపోతుంది, మహాలక్ష్మి గెలుస్తుంది, అయినా సీతకేం తెలుసులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపేమో సీతకంత నాలెడ్జ్ లేదులే, అయినా సీత ఏం చదివింది, ఎల్కేజీ కూడా చదవలేదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు మహాలక్ష్మి వస్తుంది. మహాలక్ష్మి అదిగో చెల్లె వచ్చింది, ఇక చెల్లెయే చెప్పాలే గెలుపు ఓటమి అని చెప్పేసి అంటుండగా చెప్పు మహా, ఇక నువ్వే గెలిచావు కదా అని చెప్పేసి జనార్దన్ అంటుండగా లేదు జన, సీత గెలిచింది, సీతనే ఈ గెలుపు అని చెప్పి అన్న తర్వాత అందరూ షాకింగ్గా చూస్తుంటారు. మరి అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మిస్